సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. తెలుగుకి బ్రాండ్ అంబాసిడర్ మీరు. థాంక్యూ, లవ్ యూ. తెలుగు ఎంతవరకు వచ్చింది? నువ్వు నిజంగానే క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావా రాధిక? గురక కాంపిటీషన్. నైట్ షూటింగ్ చేసి వచ్చా, అర్ధగంట పడుకుంటానే. మీరు మీ సంగీతంతో రాళ్లని కరిగించాలి. సువి సువి సుబాలమ్మ సీతాలమ్మ. ఇదిగో ఇందులో అరరాయి కరిగింది. మీరు ఒక దొంగతనం ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేద్దాం చెప్పు. ఈ మధ్య టీవీలో ఎక్కువ ప్రతిసారి కనిపిస్తుంది సుమ గారు వాళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయైతే ఇన్ఫర్మేషన్. వామ్మో. అవును, అంబానీ అమితాబ్ బచ్చన్ తర్వాత సుమా గారే. ఫస్ట్ కన్నేద్దాం, తర్వాత ప్లాన్ ఇద్దాం, తర్వాత నూనె రాసుకుందాం, తర్వాత చడ్డీ వేసుకుందాం. యాక్చువల్ గా ఆవిడ ఎప్పుడు చూసినా సుమ అడ్డా అనే షోలో ఇరుక్కుపోతుంది కాబట్టి ఖచ్చితంగా కాదు, అర్లీ మార్నింగ్ జిమ్ కి వెళ్తుంది, ఫుల్ వీడియోస్ చూస్తాం కదా. ఏ రోజు సెలవు ఉంటే బాగుండు అని ఉద్యోగులు అనుకుంటారు. పెళ్లి రోజు తర్వాత రోజు హాలిడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయినా పెళ్లి రోజు తర్వాత ఎవడెళ్ళమన్నాడు నిన్ను? ఫ్రెండ్ లవర్ బర్త్డే ఉన్నప్పుడు హాలిడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. నువ్వేం చేస్తావా, బుక్ వేస్తావా? ఈ రోజున మనం అందరం ఈ కమ్యూనిటీలో ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం రవి గారు. ఎందుకంటే ఎంతో గొడవలు పెట్టేటువంటి వాళ్ళ ఆవిడ నూరు పంపించేశాడు. ఉత్తమ పురుషుడిగా వారికి ముందు ఈ సన్మానం. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు. దేవుడు మనకి కనబడరు, కానీ ఇలాంటి వ్యక్తి దేవుడి రూపంలో కనిపిస్తాడు. ఆ రోజు నేను అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అంత గ్యాప్ ఇవ్వకండి అమ్మా, ఏం చేశాడా అని డౌట్ వస్తుంది. ఒక రోజు నా వెనక 10 మంది రౌడీలు అలా పరిగెట్టుకుంటూ వచ్చేసారండి. పాపం ఆయన వయసు కూడా చూడకుండా ఆ 10 మంది రౌడీలు ఆయన్ని కుమ్మేశారు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు.